నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. నేను సుమలత. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు. స్టేషన్ గన్పూర్ కొనుగోలు కేంద్రాల్లో రైతుల అవస్థలు. గుండ్లపోచంపల్లిలో శిఖర ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ ఈటెల. పార్టీ మార్పు వార్తలు అసత్యం మల్లారెడ్డి. పెట్రోల్ డీజిల్ బాధ్యత మీదే కిషన్ రెడ్డి బండికి పొంగులేటి సవాల్. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు. కవిత వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు విమర్శలు. సూర్యాపేట నారాయణ పాఠశాల SSC ఫలితాల ప్రభంజనం. స్టేషన్ గణపురం నియోజకవర్గం స్టేషన్ గణపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నియోజకవర్గ స్థాయిలోని కొనుగోలు కేంద్రాలలో మక్కలు వడ్లు కొనుగోలులో ఉన్నంత ట్రాన్స్పోర్ట్ చేయడంలో లేదని రైతులు వాపోతున్నారు. 15 రోజుల నుండి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ ఇక్కడే తింటూ వంటవార్పుగా నిద్రలేమితో ఉంటున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోరే పార్టీ కాంగ్రెస్ అనేది చెప్పుకోవడానికి మాత్రమే. అన్నదాత సుఖీభవ అనే మాట పక్కన పెట్టి హరిఘోషలు పెడుతున్నారు. త్రాగునీరు లేక అలమటిస్తున్నామని, కలుషిత నీరు తాగాల్సి వస్తుందని, సరైన వసతులు కల్పించడంలో విఫలమైన ధాన్యం కొనుగోలుదారులని తేల్చి చెబుతున్నారు. సోద్యం చూస్తున్న మార్కెట్ అధికారులని, వర్షం పడితే 6 కాలం పండించిన పంట అధోగతమవుతుందని పట్టించుకునే నాదులే లేరంటూ ఇప్పటికైనా స్పందించి మక్కలు వడ్లు కొనే విధంగా పై అధికారులు చర్యలు తీసుకోవాలని కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న రైతులు కోరుతున్నారు. ఊకాడ ఒడ్ల రాసులు ఇచ్చి పెట్టుకొని ఇక్కడ నీర నిలుపుకుంటూ వస్తావా? ఎండల బుక్కడ బుక్క నీళ్ళు సప్పుడక్క ఇది పెట్టకుండా బయట అమ్ముకుంటూ తిండి తినకుండా ఈ పరిస్థితి వచ్చింది. తీసుకొచ్చి ఆ డౌన్లో పోస్తే వర్షం అటు ఖరాబు పిండి బత్తాలు ఇట్లా నష్టపోయినాం. 6 కాలం కట్టం చేసి ఇప్పుడు రైతు పంట అంత కష్టపడి ఊరే బస్తాలు నిలబడి ఎక్కడ ఉంటే అక్కడ పోయి తీసుకొచ్చి పంట పండించి గుండ్లపోచంపల్లిలో శ్రీ రాజరాజేశ్వరి స్వామి శివ పంచాయత శ్రీ సీతారామచంద్ర స్వామి నవగ్రహ ధ్వజస్తంభ శిఖర శిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఈయన వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమాన్ని దర్శించారు. భక్తులతో కలిసి హారతులు అందుకొని దేవతల ఆశీస్సులు పొందారు.
పార్టీ మార్పు వార్తలపై మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. ప్రధానమంత్రిని కలవడం అంటే పార్టీ మారినట్టు కాదు. అవి అన్ని అనవసర ప్రచారాలు మాత్రమే. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా రాజకీయ భవిష్యత్తు గురించి ఎలాంటి సందేహాలకు తావులేదు అని మల్లారెడ్డి స్పష్టం చేశారు. మల్లారెడ్డి మా టింకు గౌడ్ మా తెలంగాణలో ఒక ఆదర్శ పురుషుడు. నా పేరు నిలబెట్టిండు, నా దత్తపుత్రుడు. ఎందుకంటే ప్రతి పండుగ, బోనాలు వచ్చినా, బతుకమ్మ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, శివరాత్రి వచ్చినా, ప్రతి పండుగ పిల్లలతోటి కానీ ఆడబిడ్డలతోటి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ పండుగ వాళ్ళతో పంచుకొని. తెలంగాణ పట్ల కేంద్రం మొదటి నుంచి వివక్ష చూపుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గతంలో యూరియా సరఫరాలో ఇబ్బందులు సృష్టించిన కేంద్రం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ విషయంలోనూ అదే వైఖరి అవలంబిస్తుందన్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ తక్షణమే పీఎంతో మాట్లాడి ఇంధన కోటాను తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంపై నిందలు వేయాలని చూస్తే సహించబోమని ఎక్స్ లో పోస్టు చేశారు. ఆనాడు యూరియా టైంలో అంతే చేశారు. మళ్ళీ ఈ పెట్రోల్, డీజిల్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. ఈ రాష్ట్రం నుండి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మళ్ళీ ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రానికి రెగ్యులర్ గా ఇవ్వాల్సిన పెట్రోల్ కానీ డీజిల్ కానీ సప్లై చేయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీది. అది మీరు విస్మరించి తప్పు మీరు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన పెట్రోల్, డీజిల్ మీరు ఆ నిందని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడే విధంగా కానీ మీరు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఇప్పటికైనా బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారితో, ప్రధానమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రానికి రెగ్యులర్ గా రావాల్సిన పెట్రోల్, డీజిల్ తక్షణమే రిలీజ్ చేపించి బాధ్యత మీ మీదుంది. అది విస్మరించొద్దని కూడా ఈ వేదిక ద్వారా కేంద్ర ఇద్దరు మంత్రుల్ని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రజలకి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాకపోయినా ఇబ్బంది ఉన్నా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీదైనా ఈ ప్రభుత్వం కొట్లాడుద్ది. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తాను మారిన మనిషిని అని చెప్పడంపై కేటీఆర్ ఎద్దేవా చేశారు. నువ్వు మారిన మనిషివే. ఎన్నికల ముందు దానవీర సూరకర్ణలా ఉంటావు, ఎన్నికల తర్వాత కుంభకర్ణలా మారిపోతావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు డైలాగ్, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. నేను మారిన మనిషిని. మారిపోయిందంట. కరెక్టే, మారిపోయినావు. ఎలక్షన్లకు ముందేమో దానవీర శూరకర్ణ, ఎలక్షన్ల ముందు దానవీర శూరకర్ణ, ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఇప్పుడు కుంభకర్ణ. లేస్తలేడు, మారిపోయిండు మనిషి, ఎగ్దం మారిపోయిండు. ఎలక్షన్లకు ముందేమో పాలమూరు బిడ్డ, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం ఈ రాష్ట్రానికి? నీ నాగర్ కర్నూలులో, నీ పాలమూరులో ఇలా రైతులు రోడ్డుకి ధర్నా చేస్తుంటే సిగ్గనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? గురుకుల పాఠశాలలు మేము బ్రహ్మాండంగా నడిపితే ఆనాడు ఇవాళ 140 మంది పిల్లలు చచ్చిపోయినారు గురుకులాల్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక. సిగ్గనిపిస్తలేదా? కరెంట్ ఇయ్యలేకపోతున్నావు, సిగ్గనిపిస్తలేదా? రైతు బంధు పడతలేదు, సిగ్గనిపిస్తలేదా? రైతుల ధాన్యం ఇవాళ రోడ్ల మీద తడిచి రైతులు ఏడుస్తుంటే బాధ అనిపిస్తలేదా? ఇంకా ఆయన అంటున్నాడు, మేము తిడుతుంటేనంట ఇట్లా విమర్శ చేస్తుంటే ప్రజల పక్షాన ఆయనకు మా తిట్లు వింటుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట. ఏమనాలి ఆయనని? మేము ఇంకా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే మీతో నా ప్రార్థన, మా కల్వకుర్తి సోదరులతోన, మనము మళ్ళీ లాస్ట్ కేసీఆర్ వస్తాడులే, ఇట్లా చేయి ఊపుతాడు, మేము కూడా ఇట్లా ఊపుదాము. కేటీఆర్ మధ్యలో ఒకసారి వస్తాడు, ఆయన కూడా ఇట్లా అంటాడు, మేము కూడా ఇట్లా అందాము, కానీ మేము మాత్రం ఏం చెయ్యము అంటే కుదరదు. శ్రీధర్ చెప్పింది అక్షర సత్యం. దయచేసి మా మిత్రులను కోరుతా ఉన్నాం, దయచేసి మీ స్థానిక సమస్యలు, మీ గ్రామాల్లో ఉండే సమస్యలు,
మీ మండలాల్లో ఉండే సమస్యలు, అవి రైతులే కావచ్చు, కులవృత్తులే కావచ్చు, లేదా ఇతరులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఇంకోరి కావచ్చు, ఎత్తుకోండి. వాళ్ళ తరపున రోడ్డు ఎక్కండి, కదం దొక్కండి. ఇచ్చినాం, ప్రభుత్వానికి ఇచ్చే కాడికి టైం ఇచ్చినాం, మనం కూడా ఓపిక పట్టినాం. 2.5 ఏళ్ళు సరిపోయింది, 50% ఓవర్. ఇంకొక ఇందాక ఎవరో సోదరుడు మాట్లాడుతూ ఇంకో 2 ఏళ్ళు గడ్డు కాలం అన్నాడు, వెంకటేష్ అనుకుంటా. 2 ఏళ్ళు ఏం లేదు, ఇంకొక సంవత్సరం తర్వాత కూర్చున్న కుక్క కూడా లేవదు రేవంత్ రెడ్డి గారికి. కూర్చున్న కుక్క కూడా నిలబడదు అంటున్నా. అధికారులు వినరు మాట, ఎందుకంటే ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే కాబట్టి ఇంకొక సంవత్సరం తట్టుకోవాలా ఈ దుర్మార్గ అరాచక పాలన. కానీ ఈ సంవత్సరంలోనే మన శక్తి ఏందో, మన సత్తా ఏందో కూడా చూపెట్టాలి. ఖచ్చితంగా గలం విప్పాలి, బలం చూపాలి. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కదం దొక్కినామో, ఇప్పుడు మళ్ళొక్కసారి కాంగ్రెస్ నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ కబంధహస్తం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా అందరం కూడా నడుం బిగించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. తెలంగాణలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కవితపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ మొదటి సమావేశంలోనే కవిత తన తండ్రి అయిన కేసీఆర్ ను విమర్శించడం వల్ల మర్యాద కోల్పోయారని అన్నారు. ఉద్యమకారుడు అయిన కేసీఆర్ ను తిట్టడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. కూతురికి తండ్రిపై ప్రేమ ఉండాలని, అన్నపై కోపం ఉంటే తండ్రిపై తీర్చుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇక లిక్కర్ కేసు విషయంలో ఇంకా కవితకు పూర్తి స్థాయి క్లీన్ చిట్ రాలేదని, డబ్బులు ఉన్నాయని పార్టీ స్థాపించడం అంత సులువు కాదని కూడా ఎద్దేవా చేశారు. రోజు వరకు మన కుటుంబానికి కేసీఆర్, కవితకైనా, హరీష్ రావుకైనా, కేటీఆర్కి అయినా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది పెద్ద జోక్. కవిత పార్టీ, కవిత డెఫినెట్గా మొట్టమొదటి సమావేశాలనే ఒక ఆడకూతురు, ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్గా ఆమె మొట్టమొదటి సమావేశంలో తప్పు చేసింది. దాంతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఏదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నాను, చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలని ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పులేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రిని ఆ మాట అనడం, నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతావు? నేను అసలు యాక్చువల్గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తున్నాయి. తెలంగాణ సంగతి తర్వాత కానీ మేము చాలా మంది నువ్వు తీసుకునేటోళ్ళు. కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతూ అది చూసుకో. ఫస్ట్ అది ఇంకా కేసు క్లోజ్ కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టడం అంటే అంతకుముందు గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. మీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని పార్టీ డిక్లేర్ చేసి పడేసింది. అది కూడా పోయిపోయి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అంట. ఎంత తెలివిగా ఆ పేరును వాడుకొని ఏదో కొన్ని సీట్లు మాట్లాడుకొని మళ్ళీ రేపొద్దున గెలిచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసింది తప్పితే కవిత వల్ల ఏమి ఊరు లేవదు, ఊరు లేవదు, తిరగదు. నా తెలిసినంత వరకు అయితే ఆమె స్వయంగా కూడా గెలవదు. ఆమె పార్టీ సంగతి వదిలిపెట్టు, సొంతంగా ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా రాదు కవితకు. ఎందుకంటే ఆ మర్యాద పోగొట్టుకుంది. ఫస్ట్ మీటింగ్లో తండ్రిని కేసీఆర్ లాంటి వ్యక్తిని తిట్టి ఆమె ఉన్న మర్యాద పోగొట్టుకుంది. సూర్యాపేట నారాయణ పాఠశాల ఎస్ఎస్సి ఫలితాల ప్రపంచనం. నారాయణ పాఠశాల 592 మార్కులు సాధించి రాష్ట్ర 6వ ర్యాంకు సాధించారు అని ఏజీఎం రమేష్ తెలియజేశారు. 592 మార్కులు సాధించిన విద్యార్థి స్టోనిరెడ్డి. మొత్తం విద్యార్థుల సంఖ్య 86 గాను 80కి పైగా 500 మార్కులు సాధించారు. మొత్తం 100% రిజల్ట్ సాధించారని సూర్యాపేట నారాయణ పాఠశాల ఏజీఎం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
అందరూ ఊహించిన విధంగానే అందరూ ఊహలకు తగ్గట్టుగానే మళ్ళీ మా నారాయణ సూర్యాపేట 592 మార్కులతో రాష్ట్ర స్థాయి 6వ ర్యాంకు సాధించి సూర్యాపేట పట్టణంలో మరోసారి నారాయణకు తిరుగులేదు అని నిరూపించారు. 592 మార్కులు సాయి శ్రోణిత్ రెడ్డి ఈ విద్యార్థి మా దగ్గరనే విద్యను అభ్యసించి 592 మార్కులు సాధించాడు. హాజరైన విద్యార్థులు 86 మందిలో 86 మంది 100% ఉత్తీర్ణత సాధించారు. 86 మందిలో 80 మందికి 500కు పైగా మార్కులు సాధించారు. అందులో 50% 550 ఆర్ ఎబో వచ్చారు. 86 మెంబర్స్లో ఎబో 50% మెంబర్స్ 550 ఆర్ ఎబో మార్క్స్ సాధించడం మన పాఠశాల యొక్క అభివృద్ధికి నిదర్శనం. 592 వచ్చింది, హైయెస్ట్ మార్క్ వచ్చింది, మేమే గొప్ప అనుకోకుండా కింది మార్కు కూడా చెప్తున్నాం. 86 మంది పరీక్ష రాస్తే 500 పైన 80 మంది రావడం అనేది ఆలోచించండి. యావరేజ్ మార్కు 543 మార్కులు యావరేజ్ మార్కు. కొన్ని స్కూల్స్లో ఈ 543 హైయెస్ట్గా చూపించుకోవాల్సిన పరిస్థితుల్లో మన నారాయణ పాఠశాలలో 86 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 543 యావరేజ్ సగటుతోటి నారాయణ పాఠశాల ఈరోజు సూర్యాపేటలో ఎవ్వరూ ఊహించనిది మార్కులు ఒకటి అటు హైయెస్ట్ మార్కులు రావడం, దాన్ని కూడా మేము సాధించడం గొప్పతనం. సగటును ఇంత అద్భుతంగా సాధించడం మా నారాయణ కళాశాల గొప్పతనం. ఇటువంటి విజయాన్ని అందిస్తానికి తోడ్పడ్డ మా ప్రిన్సిపల్స్కు, మా అకాడమిక్ డీన్స్కు, మా సబ్జెక్ట్ టీచర్స్కు, బోధన సిబ్బందికి, బోధనేతర సిబ్బందికి, మా విద్యార్థులకు, మా విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు అందరికీ పేరున అభినందనలు తెలియజేస్తున్నా. నారాయణ ఇటువంటి సామాన్య పట్టణాలకు కూడా వచ్చి ఇంత అద్భుతమైన రిజల్ట్స్ 592 మార్కులతోటి రాష్ట్ర స్థాయి. ఎక్కడనో హైదరాబాద్లో నారాయణ ఎక్కడియో తెచ్చి ఇక్కడ ర్యాంకులు ఇస్తారు అని అనుకోవడం పొరపాటు. ఈ విద్యార్థి ఇక్కడే చదివిండు. నేను చెప్పిన రిజల్ట్స్ అన్ని ఇక్కడనే 592, 587, 586, 584, 583, 582, 580లు, 570లు, ఏవో 550. 86 మంది రాస్తే 45 స్టూడెంట్స్ వచ్చారంటే ప్రతి ఒక్కరు ఇక్కడ చదివి ఇక్కడ ఏ జిమ్మిక్కులు ఉండవు. మన పాఠశాల, మన సూర్యాపేట విద్యార్థుల విజయం ఇది. ఈ విజయానికి తోడ్పడ్డ అందరికీ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు, పాత్రికేయులకు కూడా పేరున నా కృతజ్ఞతలు జరుపుతున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. I'm studying here from my 5th class and I am very happy for the marks. I thanks to my management and my teachers to support me in this to get my marks. I was very proud to have this. I support my parents and teachers and my family. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.